మధ్యతరగతోడో ప్రైవేటు దవాఖానలకు పోవాలంటే పానం వాళ్ళకు ముక్కులకు వస్తుంది. ఎందుకంటే ఇక అందులోకి పోతే నీ దండం పెడితే ఇక ఈ పరీక్ష ఆ పరీక్ష దానికి దీనికి ఏదో తీగలక గీడ పెడతారు ఇక సూదులు అంటారు, మందులు అంటారు, ఇంకేదేదో రక్తం పరీక్షలనే 10 రకాలు అంటారు. ఇక మాకు ఏమెరక, పేదోళ్ళకి ఏమెరక. పంబో నా పానం కంటే ఎక్కువనా అప్పో చేసి అయితే సారు ఏం చేయ ఓ అమ్మ ఇట్లయితేనే నీ పానం బాగుంటుంది, లేకపోతే భయం. ఆ భయానికి వీళ్ళు పాపము పానం వేడబోతుందో అని ప్రైవేట్ దవాఖానలకు పోతే అప్పుల పాలవుతున్నాము, ఉన్న ఆస్తులు అమ్ముకుంటున్నాము అని సర్కారు దవాఖానలకు పోతారు పేదోళ్ళు. సర్కారు దవాఖానకు పోతే పాపము వీళ్ళ బాధ చెప్తే పడవదుల్లా. సర్కారు దవాఖానకు పోతారు. ఇక ఇళ్ళకి పోతే వీళ్ళ ఆయామ కథే ఇది. సెక్యూరిటీకి ఎంత ఇవ్వాలి? 100 రూపాయలు ఇస్తేనే ఆడు లోపలికి పోనిస్తాడు. ఏందనుకుంటున్నా వీళ్ళ ఉద్దారకం చేసిన ఉద్దారకం ఇది కూడా దెబ్బే తీసింది. మళ్ళీ పోతే ఇప్పుడు కాన్పు అయింది అనుకో, ఇప్పుడు కాన్పు సరే కాన్పు పక్కకు పెట్టు, సెక్యూరిటీ ఇట్లా పోతానికి సరే కాన్పు కోసం పోతారా, పానం బాగలేకపోతారా, జ్వరం వచ్చిపోతారా, లేకపోతే ఏదన్నా వైరల్ ఫీవరా, ఏదో ఒకటి వచ్చి సర్కారు దవాఖాన పోతారు. ఇక లైన్ కడతారు. అయితే సెక్యూరిటీకి 100 రూపాయలు ఇస్తేనే లోపలికి పోనిస్తాడు. ఇక బెడ్లు ఉంటాయి కదా, నీకు బెడ్ కావాలన్నా నీకు, లేకపోతే కింద పడుకో, బెడ్ కావాలంటే ఆ పెద్ద సారం కలుగుపోయి ఓమ్మ బాంచేతాను నా పిల్లగాడి పానం అంతా ఆగమాగం అవుతుంది, జర్ర తొందరగా కిందేయడం అనుకుంటాడు అమ్మా. మరి అట్లయితే నీకు అయిపోయి అలానే అర్థమైపోద్ది. ఇప్పుడు ఆయన ఏం చేస్తుంది, ఆయన ఆమె 200 రూపాయలు ఇస్తేనే బెడ్లు, 200 రూపాయలు ఇస్తేనే బెడ్డు. ఇక ఇదిట్టే పోద్దా, ఇలా వండుకున్నాక దోమలు ఈగలు పాడైపోను, రడగబ్బు పెడగబ్బు సర్కారు దవాఖానలలో. ఈ రడగబ్బు పెడగబ్బుతోటి ఏం చేయాలి ఎట్ట చేయాలంటే ఆమె ఓ బిడ్డ, ఇప్పుడు పేషెంట్ పక్కన ఉంటారుగా ఒక ఆమె, ఓ బిడ్డ జర రావా మా అమ్మ కానీ, ఓయా ఓ కొడుక జర రా బిడ్డ, ఇక గిడ అంతా గలీజ్ ఉంది కొడుక, జర గిదంతా గిడ్ నూకపోవా, ఓమ్మా మా తల్లి మా అమ్మని, ఇక జర్ర గిడ గలీజ్ ఉంది జర మాపేయవా, జర గిడ క్లీనింగ్ చేయవా జర అంటే ఆమె ఉంటారుగా శానిటేషన్ వాళ్ళు ఏందమ్మా బాగున్నావు బంగారు అమ్మవు ఎల్లాగనే తుడిచిపోతుందిగా మళ్ళీ తుడవాలనా, ఇగో గిట్లా ఆమె ఏం చేస్తుంది, 200 రూపాయలు ఇస్తేనే తుడుస్తా అంటే ఇద్దరి మధ్యన వాదన నడుస్తుంది. ఇక సెక్యూరిటీ దగ్గర తీస్తుంది, అత్తనో అమ్మనో పేషెంట్ తీసి ఇక వాడి బిడ్డ ఇంకేమంటే పని కథమైంది. అంటే ఈ రకంగా దోపిడీ జరుగుతుంటే మీకు కళ్ళు కనపడలేదా? సర్కారు దవాఖానలలో ఈ ఉద్దారకం నడుస్తుంది. మరి అధికార పార్టీలు ఏం చేస్తున్నారు, బీఆర్ఎస్ నాయకులు అని ఆనాడు ఎంతోమంది నా సొంటి విలేకరులు చూసి పానం ఊకోబుద్ధి కాక ఈ వాట్సాప్లల్లో ఫేస్బుక్లలో కూడా పెట్టిర్రు. మరి ఆయన ఎక్కడ పోయినాయి మీ కళ్ళు? మీరేం ఉద్దారకం చేసినారు. ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంటే ఇంకో ముచ్చట ఏంటంటే ఆరోగ్యశ్రీ పాపం ఆయన బొంద మీద పూలు మొలవా రాజశేఖర్ రెడ్డి పెట్టింది ఈ కథ. ఆరోగ్యశ్రీ పేదోనికి నిజమైన లబ్ధిదారునికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలి అనేది తీసుకొచ్చిండు ఆనాడు రాజశేఖర్ అయ్య. మరి దీన్ని కేసీరావు ఏం చేసిండు, పక్కేసి పండబెట్టిండు, మంచిగా పక్కేసి పండబెట్టిండు. పండబెడితే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న మరి హరీష్ రావు అయినా దీనికి న్యాయం చెయ్యాలి కదా. ఇంకా ఈ ఆరోగ్యశ్రీకి ఆయన జోలపాట వాడిండు. జోలపాట
జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రాజ గోవింద జో జో. ఈ ఆరోగ్యశ్రీకి తొట్టెల కట్టి ఉయ్యాల ఊపిండు, ఏం ఉద్దారకం లేదు. ఇక మరి గుండె ఆపరేషనా, కిడ్నీ ఆపరేషనా, ఊపిరితిత్తులా, ఇంకా ఏదన్నానా ఆరోగ్యశ్రీ పెట్టింది ఏమిటికి? పేదోనికి చెడ్డో పడ్డో కొద్ది గొప్ప రూపాయలు ఆసరవుతాయి అనేది. అయితే ఇప్పుడు పేదోడు ఆరోగ్యశ్రీ ఉంది కదా అని కార్పొరేట్ దవాఖాన పోయిండు. పోతే ఏమైంది? అందులో పోగానే ఇక ఉంటారుగా వాళ్ళు మీడియేటర్లు మాట్లాడేటోళ్ళు, బిల్లు మాట్లాడేటోళ్ళు వచ్చిరా, ఏ ఊరి మీది, ఏం సంగతి, ఇప్పుడు ఏంది కథ ఈ సంగతి సార్, ఇది ఎట్లా చేసి దవాఖాన దెబ్బ చూపించాలి సార్, ఆపరేషన్ చేయాలి సార్. అట్లయితే మరి బిల్లు 2:30 నుంచి 3 దాకా కావచ్చు, ఇంకెక్కువ కూడా కావచ్చు. ఇది కథ. అయితే వీళ్ళు ఏమంటారు, అమ్మ అంతనా ఆరోగ్యశ్రీ ఉందడగా సారు, కాకపోతే అందులోకి సగం వచ్చినా మేము సగం కట్టుకుంటాం సారు. ఆరోగ్యశ్రీ అయితే ఇక అది వాళ్ళ సిస్టంలో కొట్టి దాన్ని ఇది చేస్తే అది రేపటి వరకు, రేపు సాయంత్రం అన్నా అవుతుంది, లేకపోతే ఎల్లుండి పొద్దుగాలన్నా అది అప్రూవల్ వస్తే, అక్కడికి వెళ్ళి మాకు అప్రూవల్ వస్తే, సర్కారు ఆఫీసర్లకి వెళ్ళి అప్రూవల్ వస్తే మేము ఆపరేషన్ మొదలు పెడతాం. ఇప్పుడు చస్తట్టుండి పేషెంటు పానం పోతట్టుంది అని వీళ్ళకు లటలట. అయ్యో సార్ ఎట్ట సారు, అయ్యో ఇప్పుడు ఈ అరగంట గంటల ఆపరేషన్ చేస్తేనే బతాడు సారు, లేకపోతే ఉత్తపుణ్యానికి మావాడు ఆగవేశాడు సారే అని వీళ్ళు ఏడుస్తుంటారు. పోనీ అమ్మ గమ్మతి పాడైపోను గారు. ఇక వీళ్ళు అది చేసి ఇది చేసి లేదు, ఈ ఆరోగ్యశ్రీకి ఇప్పుడు ఏం లేవు, అది రావాలంటే టైం పడుతుంది, అంతవరకు దాకా ఈయన గుడ్డు పెడతాడు. మరి మీ ఇష్టం, చేయమంటారా ఇప్పుడు అది వచ్చేదాకా ఆగుదామంటారా అంటే ఇది తట్టుకోలేక అప్పటిదప్పుడే ఇక బయటికి పోయి ఇట్లా ఏం చేయ అని ఇట్లా ఫోన్లు తీసి ఈడ ఆపరేషన్ చేయకపోతే బతట్లేడు, అదేదో ఆరోగ్యశ్రీ ఉంటుందని నువ్వు అంటివి, ఏది కొడుక ఇది గందరగోళం ఉంది. దానివల్ల ఆరోగ్యశ్రీ సగం బస్సులు వస్తాయంటే వస్తే అవి రావట, అవి రేపో వెళ్ళిండో ఆవులెళ్ళిండో వచ్చేది కూడా నమ్మకం లేదట. అంతవరకు దాకా ఉంచితే అర్ధ గంటల ఆపరేషన్ చేయకపోతే బతట్లేడు. మరి అంతే కదా, ఎమర్జెన్సీ ఇప్పుడు ఏదో ఒక ఆయాసంతో దవాఖానకు వస్తారు. ఆరోగ్యశ్రీ కోసం వచ్చిరంటే ఏంది, పెద్దపేట మీద ఉంటుందే వస్తారు. అయితే ఇగో ఈ రకంగా కూడా మొత్తం ఆరోగ్యశ్రీని అటకెక్కించి